తిరుపతిలో ట్రైన్ బోగి నుంచి మంటలు చెలరేగాయి. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్ మారడం కోసం స్టేషన్ నుంచి కొద్ది దూరం బయటకు వచ్చాక ఎక్స్ప్రెస్ బోగి నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన లోకో పైలట్ రైలును వెంటనే నిలిపివేశాడు. ఇక దీంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అతి సమీపంలో ఒక రైల్వే బోగి మంటలకి ఆహుతైంది. అయితే దీనికి సంబంధించి మనం పూర్తిగా చూస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. ఏదైతే తిరుపతి రైల్వే స్టేషన్కి కూతవేటు దూరంలో ఉన్న రైల్వే ట్రాక్ మీద అంటే పట్టాలు మారుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుందని చెప్పేసి ఇక్కడ పోలీస్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే తిరుపతికి రైల్వే స్టేషన్ నుంచి అంటే రైలు పట్టాలు మారేటప్పుడు ఏ విధంగా దీనికి సంబంధించి ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనేది ఇప్పటికే ఒక నిర్ధారణకైతే పోలీస్ అధికారులు వచ్చారు. ఏదేమైనప్పటికీ మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. ఇది పూర్తిగా హిసార్ సంబంధించి ఎక్స్ప్రెస్ అన్నమాట, స్పెషల్ ట్రైన్ గా చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ పూర్తిగా కాలిపోయింది. అయితే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అయితే అదుపు చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఒక్కసారిగా ఏదైతే ఇక్కడికి పోలీసులు అదేవిధంగా రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి చేరుకున్న తర్వాత మంటలన్నింటినీ అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైనప్పటికీ మనం చూసిన దృశ్యాలు కూడా చూస్తూ ఇక్కడ పోలీసులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. ఎందుకంటే ఇటువంటి అవాంఛనీయ జరగకుండా ఉండే చూసేందుకు రైల్వే పోలీసులు కూడా సర్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఈసారి ఎక్స్ప్రెస్ గా ఇప్పటికే పోలీసులు రైల్వే అధికారులు అయితే గుర్తించారు. ఏదేమైనప్పటికీ అంటే ఎటువంటి ప్రాణ నష్టం అయితే కనిపించలేదు. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పూర్తిగా అగ్నికి ఆహుతైపోయిన ఆ దృశ్యాలు అయితే మనం పూర్తిగా చూస్తున్నాం. దీనికి ఆనుకొని ఉన్న పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించి అధికారులు కూడా మనము మాట్లాడితే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సార్ నుండి తిరుపతికి వచ్చి ప్లాట్ఫామ్లో సిబ్బందిని అంతని ప్రయాణికులను దించేసి యార్డ్లో పెట్టారు. యార్డ్లో ఫైర్ జరిగింది. సార్, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమైనా గుర్తించారు? కారణము మనము గుర్తించడం ఇంకా దర్యాప్తులో ఉండి పోలీసు అంతా దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ 12:30కు వచ్చి భోగి ఉంది. మన దగ్గర 40 degrees టెంపరేచర్ 42 degrees టెంపరేచర్ తిరుపతిలో ఉంది. ఏమైనా ఇంకా అంటే టెంపరేచర్ ఏమైనా జనరేట్ అయ్యి కొంచెం అంటే కరెంటు వైర్ల వల్ల కానీ ఏమైనా జరిగి ఫైర్ జరిగి ఉండవచ్చు అని నా అభిప్రాయం. అంటే ఈ యొక్క ఇసార్ ఎక్స్ప్రెస్ కాకుండా వేరే బోగిలకి ఏమైనా మంటలు వ్యాపించాయా? అక్కడికి అంటే అది పాక్షికంగా ఓన్లీ రాయలసీమ ఎక్స్ప్రెస్ యొక్క భోగి అంటే జనరేటర్ ఉండే భోగికి కొంచెం నష్టం జరిగింది. పూర్తి స్థాయిలో ఎంతవరకు నష్టం జరిగి ఉండొచ్చు సార్? మనం నష్టం అనేది అంటే కింద మొత్తం మిగిలింది, పైన ప్లాట్ఫామ్ ఒకటి కాలింది. ఓకే, ఇది పూర్తి స్థాయిలో రైల్వే అధికారులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 12:30 ప్రాంతంలో రైలు పట్టాలపై నుంచి ఇది ట్రాక్ మారేందుకు గాను ఈ విధంగా తిరుపతికి సమీప రేణుగుంట రోడ్డు వెళ్తున్న నేపథ్యంలోనే ఒకసారిగా ఈ మంటలు వ్యాపించినాయి. అందులో పూర్తిగా అంటే ఏదైతే దీనికి సంబంధించి ఇర్సాస్ ఎక్స్ప్రెస్ మాత్రమే పూర్తి స్థాయిలో ఈ అగ్నికి ఆగుతుందని చెప్పేసి పోలీసులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా రైల్వే అధికారులు కూడా చెప్తున్నారు. ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ కి కొంచెం పాక్షికంగా, అదేవిధంగా ఇస్సార్ ఎక్స్ప్రెస్ కి పూర్తిగా మనం వెనకాల చూస్తున్న దృశ్యాలు కూడా పూర్తిగా ఇది అగ్నికి ఆగుతైందనేసి పోలీసు అధికారులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. హుటాహుటన సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకోవడం, అదేవిధంగా ఏదైతే మంటలకు ఆగుతైన భోగిని మాత్రం సపరేట్ గా తీసుకొచ్చి దాన్ని ఉంచడంతో పెను ప్రమాదమే తప్పిందనేసి చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇది మాత్రం నిజంగా తిరుపతిలో ఈ రైలు పట్టాలు ఒకసారిగా భోగి మంటలు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రైల్వే అధికారులు కూడా పూర్తి వివరణ ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు స్టేషన్ మాస్టర్ ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఏ భోగి సార్ ఇది? ఇస్సార్ ఎక్స్ప్రెస్ లో జనరల్ భోగి. వేరే ట్రైన్లకి ఎలాంటి ఎఫెక్ట్ లేదు, అన్ని ట్రైన్లు సకాలంలో బయలుదేరుతాయి. ఓన్లీ ఒక జనరల్ భోగి ఎఫెక్ట్ అయింది. మంటలకి కారణాలు ఏమన్నా ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుందండి. ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. పాక్షికంగా ఏదో దెబ్బతినింది రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా. వేరే ట్రైన్ ఏది ఎఫెక్ట్ కాలేదు, వేరే ట్రైన్ ఏది ఎఫెక్ట్ లేదు. అన్ని ట్రైన్లు సకాలంలో వెళ్తాయి. ఇప్పుడు వెళ్ళాల్సిన అన్ని ట్రైన్లు కూడా సకాలంలో వెళ్తాయి. 1 by 1 వెళ్తున్నాయి కదా. ఇది స్టేషన్ మాస్టర్ చెప్తున్న పరిస్థితి కూడా చూస్తే ఏ ట్రైన్ కి కూడా ఇబ్బంది లేదు. ప్రతి ఒక్క ట్రైన్ సకాలంలో అన్ని కూడా వెళ్తున్నాయి. అయితే ఏదైతే ఇప్పుడు పాక్షికంగా రాయలసీమ ఎక్స్ప్రెస్ సంబంధించి ఒక భోగి, అదేవిధంగా నిసార్ ఎక్స్ప్రెస్ సంబంధించి పూర్తి స్థాయిలో ఒక భోగి మాత్రం అగ్నికి ఆహుతైంది. అయితే ఈ అగ్నికి ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇది విచారణలో తేలాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా స్టేషన్ మాస్టర్ చెప్తున్నారు. అంతేకాకుండా అంటే ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో కూడా ఒకసారి మంటలు వ్యాపించుండొచ్చు, లేకపోతే ఇంకైనా ఫర్దర్ ఏదైనా ఇన్వెస్టిగేషన్ లో దీని పూర్తి వివరాలు అయితే బయట వస్తాయని చెప్పేసి కూడా స్టేషన్ మాస్టర్ చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కన్నడ రమణాథ్, కిరణ్, రాజ్ న్యూస్.